హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్‌కి స్వాగతం. ఈరోజు కూడా పాతకాలం నాటి మరో మంచి రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. అదే లక్ష్మీ చారండి. ఆ లక్ష్మీ చారు చేయడం కోసం ముందుగా కోరాట కుండ అంటారండి దీన్ని. మా సైడ్ అయితే అలానే అంటారు. మరి వేరే చోట ఎలా అంటారో నాకైతే తెలీదు గానీ, మా ఆంధ్ర సైడ్ అయితే కోరాట కుండని అంటారు. దీన్ని పూర్వకాలంలో అయితే ప్రతి ఇళ్లలోనూ ఉండేదండి. ఇప్పుడైతే గృహప్రవేశం అయిన వారింట్లో తప్పనిసరిగా ఉంటుంది. గృహప్రవేశానికి తప్పనిసరిగా పెడతారు. ఆ కుండని ఇలా కడిగిన తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి, అలాగే దారానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్మును కట్టుకుని, అలా కట్టిన దారాన్ని ఈ కుండకు కడితే దాన్ని కోరాట కుండ అని అంటారండి. ఇలా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండేదండి. పాతకాలం రోజుల్లో అయితే పల్లెటూళ్ళలో ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఈ కుండ అనేది ఉండేది. ఇప్పుడైతే ఎవరు పెద్దగా పెట్టుకోవట్లేదు. ఈ కుండలోనే వేసుకున్న నీరుని మనం లక్ష్మీ చారుగా పెట్టుకుంటూ ఉంటాము. బియ్యం కడిగిన నీళ్ళని, అలాగే గంజి వార్చుకున్న గంజిని వేసుకుని 3 రోజులు ఊరిన తర్వాత దానినే లక్ష్మీ చారుగా పెట్టుకుంటాము. ఈ లక్ష్మీ చారు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. అలాగే చాలా డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బాగుంటుంది. నేను బియ్యం కడిగిన 2 సార్లు కడిగిన తర్వాత మూడోసారి కడిగిన నీళ్ళని, అలాగే గంజి వార్చిన గంజిని కలిపి ఇప్పుడు ఈ కుండలో వేసుకున్నాను ఫస్ట్ రోజు. అలాగే సెకండ్ రోజు కూడా చూడండి ఫర్మెంట్ అయింది కదా కొంచెం. అలాగే ఇప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే గంజిని కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను. అలాగే మూడవ రోజు కూడా వేసుకున్న తర్వాత చూడండి, మూడవ రోజు చూపిస్తున్నాను. ఇలా మూడవ రోజు కూడా వేసుకున్న తర్వాత పై వాటర్ అంతా తీసేసుకొని అడుగున చిక్కగా ఉంటుంది. ఆ చిక్కగా ఉన్న రసాన్ని లక్ష్మీ చారు పెట్టుకుంటానండి. లక్ష్మీ చారు పెట్టుకోవడం కోసం ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే చూడండి, ముందుగా పైన తేటని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను. అలాగే అడుగున ఉన్న చిక్కగా ఉన్న దీన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నానండి. అలాగే నేను పచ్చి రొయ్యలు వేసి చేస్తున్నానండి. మా నాన్నమ్మ గారు చేసే టైంలో అయితే ఎండు రొయ్యలు వేసి చేసుకునేవారంట. నేనైతే పచ్చి రొయ్యలు వేసి చేస్తున్నానండి. ఇలా రొయ్యలు వేసుకోవడం వల్ల లక్ష్మీ చారు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు ఉంటే ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే వేయలేదు కానీ. అలాగే ఇందులో ఉప్పు అనేది వేయలేదు. ఉప్పు అనేది ముందు వేసుకోకూడదండి, మరిగేటప్పుడు వేసుకోవాలి. ఉప్పు వేసామంటే విరిగిపోయినట్లు అయిపోతుంది లక్ష్మీ చారు అనేది. అందుకని మరుగుతుంది కదా, మరిగేటప్పుడు ఉప్పు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరుగుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ ఉడికే వరకు మనం మరిగించుకోవాలండి. నేను గిన్నెడు లక్ష్మీ చారు అరగిన్నె అయ్యే వరకు కూడా మరిగించుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడున్న రోజుల్లో ఈ లక్ష్మీ చారు అంటే కూడా పిల్లలకి తెలియదండి. ఇలా మరుగున పడిపోయింది ఈ లక్ష్మీ చారు అనేది. మనం ఒకసారి చేసి పెట్టామంటే, ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ కావాలంటారు. ఆరోగ్యానికి మేలు చేసి ఈ లక్ష్మీ చారుని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.